హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సండే రోజు వీడియో అనమాట ఇది. నేను సండే రోజు చేస్తున్న వీడియో. సో ఇవాళ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ అయితే మార్నింగ్ కొంచెం హెడేక్గా ఉంది. అంటే నా చిన్న బిడ్డ అయితే నాకు హెడ్ మసాజ్ అయితే చేసింది. ఏ రేంజ్లో చేసిందో చూడండి. సో ఇవాళ అయితే నేను 1 వీక్ అవుతుంది కుక్కర్స్ అయితే ఆర్డర్ పెట్టి. సో కుక్కర్స్ తీసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ కుక్కర్ తీసుకోవడానికి నాకు టైం అయితే సెట్ కాలేదు. సో ఇంకోటి ఏంటంటే, ఇది ఆర్డర్ పెట్టాను ఇంతకుముందు 2 సార్లు. అది నేను ఊర్లో లేకో అటు ఇటు చేసి 2 టైమ్స్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో థర్డ్ టైం అనమాట నేను సేమ్ మోడల్ మళ్ళీ ఆర్డర్ పెట్టాను. సో చాలా నీట్గా ఉన్నాయి. కాకపోతే ఇవి బిగించడానికి అయితే టైం పట్టేసింది. నట్లు ఒకదానికొకటి సెట్ అవ్వలేదన్నమాట. సో మా పిల్లలు చూడండి ఎంత టాలెంటెడో. సో నెక్స్ట్ వచ్చేసి ఇవాళ మా గార్డెన్ చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనకి వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి నేనైతే కొన్ని ఆకుకూరలు అయితే వేసేసుకున్నాను. సో ఇది వచ్చేసి చుక్కకూర. ఫస్ట్ టైం అనమాట వేసిన 3 డేస్కే మొలకలు వచ్చాయి. ఇవి చినుకులు పడడం స్టార్ట్ చేయగానే నేను విత్తనాలు జిమ్మాను. సో 3-4 డేస్కి నాకు మంచిగా చాలా గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా అనిపించింది నాకెందుకో ఈసారి. సో ఇక్కడైతే తోటకూర ఇవి పెట్టి 3-4 డేస్ అవుతుంది. ఇంకా కాకరకాయ అయితే నేను వేయకుండానే వచ్చిందనమాట. మనకి ఎక్కడున్నదైనా సరే మొలుచుకొని వస్తుంది కాకరకాయ. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, గంగవల్లి కూర, ఆకుకూర చాలా టేస్టీగా ఉంటుంది మనం టమాటా వేసి వండుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇవి బెండకాయలు అనమాట. చక్కగా వచ్చింది నారైతే. మరి ఎదిగి కాయలు కాస్తాయో లేదో అనేది చూడాలి. ఇదైతే మా డ్రాగన్ ప్లాంట్. ఇది ఇంతకుముందు 2 కాయలు కాసింది. ఇది వచ్చేసి ఎల్లో డ్రాగన్ అనమాట. సో ఇక్కడ కూడా గంగవల్లి కూరే. అసలు ఒక్కసారి వేసామంటే వస్తూనే ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది కొంచెం ఎందుకో ఇలాగ అయింది. సో వర్షాల వల్ల ఇలా అయిందా ఏంటా అనేది అర్థం కాలేదు. సో ఇదేదో ఫంగస్ లాగా వచ్చిందనమాట. సో ఈ చెట్లన్నీ తీసి పాడేసాను. ఇంకా ఈ చెట్టు ఇంకొక చెట్టు అలా అయిపోయింది, తెల్లగా ఫంగస్లా పట్టేసింది అనమాట. సో ఇక దీనికి దానికి ఇలా ఫంగస్ సోకిందనమాట. ఇంక ఈ మొక్కలు ఉన్నాయంటే మనకి మిగిలిన వాటికి కూడా పట్టేస్తుందండి. సో ఇవి తీసేసి మనం దూరంగా పాడేయాలి. సో ఇందులో విత్తనాలు ఉన్నాయి, అవైతే కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా తీసిన విత్తనాలు అయితే మా ఫ్రెండ్ ఉందన్నమాట, తనకి ఇస్తాను, తను వేసుకుంటుంది. ఎందుకంటే నాకు కావాల్సిన మొక్కలు అయితే వచ్చాయి అన్నమాట ఇవి. ఇక నాకు ఎక్కువ ఈ కూర అసలు వండుకోవాలి. అంత బాగా మొలిచిపోయి చాలా బాగా వచ్చేసింది ఈ ఆకుకూర అయితే మాత్రం. విత్తనం వేసిన ప్రతి విత్తనం కూడా మనకి మొక్క అయితే రెడీ అయిపోతుందండి. వితిన్ 1 వీక్లో మనకి ఇంత పెద్దగా గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. గంగవల్లి కూర అసలు చాలా బాగా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ దీనికి. సో ఇక్కడ మనకి ఫంగస్ లాగా పడుతుంది కదా, మిగిలినట్లకు కూడా ఎక్కడ పడుతుందో అని భయం వేసి నేను ఇక్కడైతే లిక్విడ్ తయారు చేసుకొని జిమ్మినా అనమాట. ఇది వచ్చేసి మనకి బేకింగ్ సోడా, అలాగే లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, అది 1 లీటర్ వాటర్లో చిన్న స్పూన్స్ కలిపేసి దాన్ని స్ప్రే చేశాను. సో విత్తనాలు అయితే ఇంకో మనకి ఇలా నల్లగా చిన్న గింజల్లాగా ఉంటాయండి, నలకల్లాగా. సో ఇలా నేను ఆ కలుపుకున్న వాటర్ని అయితే నేను గంగవల్లి కూర ఉన్న చెట్ల మీద అన్నట్ల మీద జిమ్మేసానండి. ఎందుకంటే ప్రెజెంట్ దానికే ఫంగస్ అనేది పడుతుంది. సో పచ్చగా ఉన్న చెట్లకు కూడా పడుతుందేమో అని భయం వేసి సో నేను ఇదైతే జిమ్ముకున్నాను అనమాట. అసలు చాలా ఫాస్ట్గా గ్రోత్ అయితే ఉంటుందండి. ఎవరైనా ఈజీగా పెంచేయచ్చు, చిన్న డబ్బాల్లో పెట్టుకొనైనా ఈ ఆకుకూర. అంత లో మెయింటెనెన్స్ అనమాట. సో మనకి మొలక రాదు, చెట్టు రాదు అన్న భయం అయితే ఉండదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి నేను ఎంత ఆకుకూర కోసానో ఫ్రెష్గా. అసలు ఇది ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ నేను కట్ చేశాను. సో నేను ఆకుకూర మొత్తం కట్ చేసేసాక ఇంకా చిన్న ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. మళ్ళీ 1 వారం 10 రోజులకి మళ్ళీ ఈ ఆకుకూర మనకి రెడీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను అయితే సగమే చూపిస్తున్నాను, చాలా ఎక్కువ అయితే వచ్చిందండి. ఇప్పుడు మా కిట్టు గాని చూపిస్తాను. ఏమైంది? పోసేసాడా? అచ్చే వీడియో తీస్తున్నా. కింద పెట్టు, తిరుగుతాడు, కింద పెట్టు. పోతే పోసి ఆడికి టాయిలెట్ వస్తుంది కదా, కింద పెట్టు.
కోసుకోదిలే కిందకెట్ట అడిగి తెలుసు మస్తు తెలివైనడు. వర్షం పడుతుంది కదా సరదా తిరుగుతాడని తెమ్మన్నా. అటే వెళ్తున్నాడు బా ఏమైనా. అరే కిట్టు వినబడుతుంది. కిట్టుదా కిట్టు అటు వద్దు ఇట్రా, అటు మెట్లున్నాయి. అమ్మో భయపెట్టకు. కిట్టు ఎక్కడికి రా, ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ కంఫర్ట్ లేదు, మూలలకి వెళ్ళి దాక్కుంటుంది. కాసేపు వాక్ చేస్తావని తీసుకురమ్మన్నా, మళ్ళీ మూలలకే వెళ్తావు. సో మా సండే అయితే ఇలా గడిచిందనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.